ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. ప్రస్తుతం మనము ఏదైతే ఆ చిన్నారి యొక్క ఇల్లు అదేవిధంగా నిందితుడు కులవర్ధన్ ఇంటి దగ్గర ఉన్నామో ప్రస్తుతం మనం చూడవచ్చు. ఏదైతే ఆ సెకండ్ ఫ్లోర్లో అక్కడ మహిళలు ఉన్నారో ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్లో ఆ అమ్మాయి రుషిక ప్రియ వారి నివాసము, అక్కడ వారికి ఉంటుంటారు. ఇక దానికి ఎదురుగా ఉన్న ఇల్లే నిందితుడు కులవర్ధన్. నిన్న సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ఆ అమ్మాయిని చంపివేసి అత్యాచారం చేశాడా లేకపోతే మరేం చేశాడో తెలియదు, కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి మృతదేహం అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెల్లవారుజామున ఉదయం 7:30 గంటల నుంచి ఈ విధంగా జనము పెద్ద సంఖ్యలో ఇటు ఆ నిందితుడి ఇంటి వద్ద ఉన్నారు. ఏదైతే రుషిక ప్రియను చంపిన కులవర్ధన్ను మాకు అప్పగించండి, అతనికి కఠినంగా శిక్ష పడాలి, మా ఎదురుగానే శిక్ష పడాలి అంటూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. స్థానికులు స్వచ్ఛందంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. వారంతా అతనికి నైతికంగా మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా ఇక్కడికి చేరుకొని అతనితో పాటు తండ్రి ఏదైతే గోపికి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవైపు జాతీయ రహదారి పైన అతని భార్య అక్కడ బైఠాయించింది. ఆమెకు మద్దతుగా వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకొని ఆమెకు మద్దతు పలుకుతున్నారు. దీంతో సుమారు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు జాతీయ రహదారి పూర్తిగా ఇటు కదిరి టు తిరుపతి రహదారి అక్కడ పూర్తిగా దిగ్బంధంలో ఉంది. రింగ్ రోడ్లో మరోవైపు ఇటు కొంతమంది హిజ్రాలు కూడా ఇక్కడ వచ్చి వారికి మద్దతు పలుకుతున్నారు. చెప్పండి అన్న. అందరూ వస్తున్నారన్న, అన్ని దీది వాళ్ళు వస్తున్నారు, ఎవరు ఏం న్యాయం చేయలేదు. ఇంతమంది పోలీసు వాళ్ళు, ఎస్ఐలు, సిఐలు అందరూ ఇది చేస్తున్నారు కానీ ఎవరు న్యాయం చేయలేదు. ఆ బిడ్డేమో ఈడ ఉడికిపోతుంది, వాళ్ళ ఉడికేమో ఆడు చల్లగా ఉండాడు. వానికి మీ వల్ల ఎవరి వల్ల కాకంటే పిలుచుకొని వచ్చి ఆడవాళ్ళు చేతి తీసిపెట్టండి. ఆడవాళ్ళు ఏం చేస్తారు చూద్దరు. మళ్ళీ మాకు వదలండి, మేము చూసుకుంటాం మన సంగతి. పొద్దు నుంచి మాకు అన్నంలే నీళ్ళులే, పొద్దు నుంచి పోరాడుతున్నాం మేము. వాని మీద కంప్లీట్ ఇచ్చిండ్లా, కేసు పెట్టిండ్లా. వాడిని ఎట్లా పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. ఎవరినని పిలుచుకొని పోతారు, వాడు ఎవరిని తండ్రి గోపి ఉన్నాడు, అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదే నివాసంలో ఏదైతే కులవర్ధన్ యొక్క ఇల్లు, అతని ఇంటి ఎదురుగా అతని ఇంట్లోనే పాపం మృతదేహం కూడా ఉంది. మరోవైపు తల్లిదండ్రులు కూడా తండ్రి ఇక్కడ ఉన్నాడు, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అతనికి మద్దతుగా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. వారంతా అతనికి మద్దతు పలుకుతున్నారు. నైతికంగా ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నారు. వీరంతా అతని బంధువులతో పాటు స్థానికంగా ఉన్న యువత వీరంతా వచ్చి ఆందోళనకు మద్దతు పలుకుతూ తాము కఠినంగా అతన్ని శిక్షించే వరకు వదిలిపెట్టమంటూ కూడా చెప్తున్నారు. తండ్రి కూడా ఇక్కడ ఉన్నారు. ఇదే ఇంట్లో కులవర్ధన్ నివాసం. నేను మీ డిమాండ్ చేసి మాకు వద్దు. 4 గంటల నుంచి నిన్న సాయంకాలం 4 గంట, ఇప్పుడు ఎంత టైము? నిన్న 4 గంటలకు ఇంతవరకు బిడ్డ ముఖం చూడండి. మీకు బిడ్డ మాదిరి కదా మనవరాలు అట్లా ఉంటుంది. కొడుకు బిడ్డలో పెట్టిన పండ పెట్టిందంటే ఏమనుకోవాలి రావాలా? నేను మాట్లాడాలి. డిమాండ్ అంటే వాడు మాకు అప్పచెప్పాలా, వాడు అప్పచెప్పాలా. ఆడవాళ్ళకు న్యాయం లేదు, పిల్లలకు పెద్దలకు న్యాయాలు లేవు. వాడు తొడ కొట్టిపోయినాడు. పోలీసు వాళ్ళు ఏం బిగుతారని కాలు వేసిపోయినాడు. వాడు తొడ కొట్టిపోయినాడు. 3 రోజుల్లో వస్తానని 5 లక్షలు 4 గంటలు నిన్న మిస్ అయిపోయింది. ఉండండి 4 గంటలకు నిన్న కేసు ఫైల్ చేయండి, మిస్సింగ్ కేసుని. నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను. 1 గంట పైన వస్తే సార్లంతా ఎంక్వైరీ చేసినాము, ఇక్కడ చూసినాము అన్నారు. ఇక్కడంతా డోర్లు తట్టామన్నారు. సరే సార్ మనం ఒకసారి పదండి 2 గంటల కాడ మళ్ళీ ఆడ మాట్లాడుకొని అన్ని చూసుకొని 2 గంటల కాడ వచ్చినాము. వస్తే సరే ఇక్కడంతా ఎక్కడ లేదు, మళ్ళీ 3 గంటల పైన మళ్ళీ 6 గంటల పైన వస్తామని చెప్పినారు సార్లు. మా నెంబర్లు అన్నీ తీసుకున్నారు. 6 గంటల పైన వచ్చినారు. మమ్మల్ని అక్కడ పోని ఇక్కడ పోని అని చెప్పినారు. పోయినాము. నేను గుడి దగ్గర పోయినాను. డోర్ వచ్చి తట్టినారు. తట్టేసి వాళ్ళందరూ వాడిని పంపించేసినారు. ఏం పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే దీంట్లో ఇంకా ఎవడున్నాడు ఇన్వాల్వ్? మీరే చూపించారా? ఏమన్నా సీసీ ఫుటేజ్ ఉందా? అబ్బాయి సీసీ ఫుటేజ్ లేదు, ఈ ఏరియాకు లేదు. రాత్రి నేను నా భార్య ఆ సీసీ ఫుటేజ్ బిందు ప్రియ సిల్క్ సర్వీస్ ముందర పోలీసు వాళ్ళ ముందర మాట్లాడి మేము ఇక్కడ ఉన్నదని చెప్పి నాకు ఐడియా వచ్చాకే ఈ వాచల నుంచి వచ్చింది బిడ్డ. వీళ్ళ ఇక్కడికి వచ్చి ఇది చేసినాడు. వీళ్ళ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి బిడ్డను ఇట్లా అదిం పెట్టేసి సౌండ్ రానికం చేసి నేను ఆడికి 2:30 గంటలో ఇక్కడంతా చూసి తిరిగి పెట్టి చేసినాను. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. పోలీసులు కూడా మేము కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు కదా, ఎందుకు లేకుండా ఎత్తుకోమన్నారు బిడ్డను. మీ దగ్గరికి అధికారులు వచ్చారు కదా, ఏం చెప్పారు? అధికారులు వచ్చినారు, మీ సాల్వ్ అన్నీ చేస్తాము అని చెప్పి అన్నారు. మేము అది ఇంతవరకు వాడిని
ఎత్తకొచ్చి మాకు చూపించండి అని చెప్పి అన్నాము. ఫోన్లో మాట్లాడినారు. సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ సబ్ కలెక్టర్ వాళ్ళు రాలా, ఇది ఎస్పీ సార్ రాలేదు, సబ్ కలెక్టర్ వాళ్ళు రాలేదు. నాకు మాత్రము హోమ్ మినిస్టర్ మేడము, మా ఎమ్మెల్యే ఉండుక హోమ్ మినిస్టర్ మేడము, షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడారు. ఎస్పీ సారు మాట్లాడినారు. నేను నా సమస్య ఇట్లుంది సార్, ఇట్లుంది, దానికి వాడిని వచ్చి చూపించండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొకసారి బిడ్డకి ఇట్లా జరగకపోతే ఎట్లా, మాకు ఇంకేమైనా జరిగితే ఎవరు కారణమో, వాడు ఒక సైకో. ఇప్పటికి 3-4 కేసులు ఇంత ముందు కూడా ఇట్లా గొడవలు చేశాడా? చేసినాడు సార్. ఇప్పటికి కేసులు ఉన్నాయి. ఇది 3 మర్డర్ ఐటమ్లు కూడా ఉన్నాయంట. అట్లాంటిది ఇట్లాంటి చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఇట్లా అత్యాచారం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను సార్ నేను. ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, వెనక ఎవరన్నా? అది ఆ విషయం అయితే నాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఎక్కడ మేము ఆ సొంత మేము అది 35 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం ఈ బజార్లోనే. మా గురించి అడిగి కనుక్కొని ఇంతవరకు మాకు. ఇతను ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? వాడికి సొంత మిల్లు ఇదే సార్, సొంత మిల్లు ఇదే. కానీ వాడు నా కొడుకు ఇట్లా చేసినాడు, వాళ్ళమ్మ ఇట్లా పెట్టి వాడు బెంగళూరుకు వాళ్ళమ్మ వెళ్ళిపోయిందని అంటున్నారు. ఎక్కడ పోయినారో తెలియదు. వాళ్ళమ్మ కొడుకు ఇద్దరు రావాలా, మేము అంతవరకు మేము బాడీ ఎత్తాము. ఇంతకుముందు ఎవరన్నా ఇబ్బంది పెట్టాడా ఇతను లేడీస్ కానీ? 8 మంది 3-4 చంపినారు. మళ్ళీ ఇప్పుడు ఇది 5వది. పోయేటప్పుడు వీళ్ళకి అమ్మ నాయనకు ఎవరికి చూపించకుండా తొడుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు చూపించమంటే చూపించలేదు. మళ్ళీ ఆడవాళ్ళ మీదకి కూడా పోలీసు వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. మా ఆడవాళ్ళ మీదకి వాడు తొడగట్టపోయినాడు. సీఎం సార్ కూడా అన్నాడంట 24 గంటలు ఎంకౌంటర్ చేస్తామన్నాడు. ఎంకౌంటర్ చేయలేదు. మళ్ళీ 14 ఏళ్ళు జైలు శిక్ష చేస్తామని అన్నారు. అర్ధగంటకు ఒకసారి మాట్లాడుతున్నాడు. మాకు అవన్నీ అవసరం లే. మాకు 24 గంటలు ఎంకౌంటర్ చేసి వాడిని చంపేసి మా దగ్గర మా కళ్ళ ముందనే చంపల్లా. మా ముందనే చంపినాక మళ్ళీ బిడ్డను ఓపెన్ చేస్తాము. ఈ పొద్దు మా బిడ్డ చచ్చిపోయింది. వాడు అరాచకారం చేసి చంపేసి ఇది చేసినాడు. వాడిని స్టేషన్ లో పెట్టి బాగా తినిపి జేసీలో పెట్టినారు. అది ఏ కంప్లైంట్లు ఈ కన్నా ఏమి చేయకన్నా కూడా కానీ ఎందుకు చేస్తారు పోలీసు వాళ్ళు? అమ్మ నాయన కూడా చూపించకన్నా పోలీసు వాళ్ళు ఎత్తుకెత్తుకుపోతారు. లంచం ఏమన్నా తీసుకున్నారా? ఆ లంచం కావాలంటే మేమే ఇస్తాము. 1 కోటి రూపాయలు కావాలన్నా మేమే ఇస్తాము. ఇప్పుడు మాకు రక్షణ కావాలా. ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రక్షణ కావాలా. మాకు ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రక్షణ కావాలా. మాకు ఈ ఏరియాలో అతను ఇంత ముందు కూడా గొడవ. చిన్న పాప ప్రాణం సార్ ఇక్కడ. కానీ 7 ఏళ్ళ పాప, ఆ పాప ఏం అన్యాయం చేసింది సార్? ఏం అన్యాయం చేసింది? వానికి ఏమన్నా నిన్ను కొట్టిందా, తిట్టిందా? ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి రాండి, ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూడండి, న్యాయం చేయండి, వాడిని తీసుకురండి. ఇక్కడ బాడీని ఎంతసేపు తీసుకోపోదామని ఆలోచిస్తున్నారా? కానీ మీరు వాడు హత్య చేసిన వాడిని ఇక్కడ తీసుకొని వచ్చి జనాలకు అప్పచెప్దామని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరు పోలీసులకు అదే చెప్పట్లేదు. పోలీసులకు ఒక ఫోన్ చేసి మీరు చెప్తేనే కదా వాళ్ళు స్పందిస్తారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేయండి సార్. ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి సార్. ఒక ఆడపిల్లకే కాదు, లక్షల కోట్ల ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది సార్.